రాయచిక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను పులి భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఆందోళనకు గురి చేస్తోంది. లేగదూడలపై పులి దాడి చేసి తింటోంది. తాజాగా రంపచోడవరం మండలం బందంపల్లి పంచాయతీ తాళపాలెంలో ఒక దూడపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందని గిరిజన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టిన ఎక్స్ప్లోరర్ అనే పెద్ద పులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. అడవి నుంచి పులి గ్రామాల వైపు వస్తుండటంతో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ గిరిజనులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అధికారులే కావాలని పులిని తమ గ్రామాలపైకి వదిలారని ఆగ్రహిస్తున్నారు. విల్లులు బాణాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామని ఆదివాసీలు హెచ్చరిస్తుండటంతో మన్యంలో హైటెన్షన్ నెలకొంది. రేచిక ఈ నెల 6న రాజమండ్రి పరిసరాల్లో పట్టుబడ్డ పెద్ద పులికి ఎక్స్ప్లోరర్ అని నామకరణం చేసి వారం క్రితం పాపికొండల అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు విడిచిపెట్టారు. అయితే గత కొన్ని రోజులుగా ఇది బోలగొండ ఫారెస్ట్ పరిధిలో రంప, మర్రవాడ, పెద్దగొండ గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తోంది. ఆవు దూడలపై వరుసగా దాడి చేస్తోంది. ప్రస్తుతం అడవిలో జీడి పిక్కలు సేకరించే కీలక సమయం కావడంతో పులి భయం కారణంగా గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల తమ ఫలసాయాన్ని కోల్పోతున్నామని, ఇప్పటికే అనేక సమస్యలతో ఉన్న తమపైకి పులిని తెచ్చిపెట్టడమేంటని వారు నిలదీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తమ గ్రామాలపైకి పులిని వదిలారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవటానికి తమ దగ్గర ఉన్న బాణాలతో పులిపై దాడి చేస్తామంటూ ఆదివాసీ భారత్ పార్టీ ఇన్ఛార్జ్ అంజిరెడ్డి ఒక వీడియో సందేశం ద్వారా ఇప్పటికే హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రంగంలోకి దిగారు. పులి తన దారిని తాను వెళ్లిపోతుందని, మరో 2 రోజుల పాటు గిరిజనులు అడవిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఇంతవరకు పులి మనుషులపై దాడి చేయకపోవడంపై ఆనందించాల్సిన విషయం. సాధారణంగా పులులు మనుషులను ఆహారంగా తీసుకోవు. వయసు మళ్లినప్పుడు లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రమే మనుషులపై దాడులు చేస్తాయి. కానీ 2025లో పులులు తమ స్వభావానికి భిన్నంగా 4 సందర్భాల్లో మనుషులను తిన్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికలో ఉంది. పులుల సంరక్షణ కేంద్రాలు పులుల సంఖ్యతో నిండిపోయాయి. దీనివల్ల ఆహారం కోసం అడవులను దాటి జనావాసాల్లోకి వస్తున్నాయని SOE 2026 నివేదిక తేల్చి చెప్పింది. ఏదేమైనా పెద్ద పులి బారి నుంచి తమను రక్షించాలని గిరిజన గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.